నమస్తే నేను చందన వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర ఇప్పటివరకు ఉన్న టాప్ స్టోరీస్ చూద్దాం బీద అరుపులు కుల మీడియా కథలు పిఠాపురంలో వైసీపీ సమన్వయం చేస్తోందా బాబు వెన్నుపోటు పొడిచారు చంద్రబాబు పవన్ ఫ్యాన్స్ బొక్కబోర్ల టికెట్ ఎవరికైనా ఇచ్చుకొని నేను మాత్రం తగ్గేదేలే జగన్ పార్టీ డబ్బులు ఖర్చు పెట్టేస్తోంది వేల కోట్లు జల్లేస్తోంది అంటూ యాగి మొదలుపెట్టింది కుల మీడియా డబ్బులు జల్లకుండా ఎన్నికలు జరపడం కష్టమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అంగీకరించారు డబ్బు ఖర్చు చేయవద్దు అని తాను చెప్పనని అవసరమైన మేరకు ఖర్చు చేసుకోవాలని కూడా ఆయనే అన్నారు తెలుగుదేశం కూటమి తాడేపల్లిగూడెంలో సభ చేసినప్పుడు కార్లు బస్సులకు ఎంత ఖర్చు చేశారు వాటిలో ప్రయాణించి వచ్చిన వారికి ఎంత ఇచ్చారు ఈ సంగతి పార్టీ జనాలకు తెలియదా ఇప్పుడు ఈ కుల మీడియా ఏమంటోంది వేల కోట్లు ఖర్చు చేస్తోంది వైకాపా అంటోంది అదే టైంలో తెలుగుదేశం పార్టీ వైపు నుంచి జనాలు విరాళాలు ఇవ్వాలంటూ అప్పీల్ వచ్చింది పార్టీ దగ్గర డబ్బులు లేవు జనాలే విరాళాలు ఇవ్వాలని తెలుగుదేశం చెబుతోంది ఇదంతా పెద్ద స్కెచ్ అని అర్థమైపోతోంది ఇటు తమ దగ్గర డబ్బులు లేవు అని తెలుగుదేశం బేదారుపులు అరవడం అదే టైంలో వైకాపా వేల కోట్లు ఖర్చు చేస్తోందని తెదేపా అనుకూల సామాజిక మీడియా గగ్గోలు మొదలైంది అంటే ఇదంతా జనాల్లోకి వారు అనుకునే ఓ అభిప్రాయాన్ని పంపించడం కోసం చేస్తున్న కుట్ర తప్ప మరేంటి వైకాపా వేల కోట్లు కొల్లగొట్టేసింది వేల కోట్లు ఖర్చు చేసి గెలవాలనుకుంటోంది పాపం తెలుగుదేశం దగ్గర డబ్బులు లేవు అన్నదే జనాల్లోకి ఈ కుల మీడియా పంపించాలనుకుంటున్న సందేశం నిజానికి అధికారంలో ఉన్న వైకాపాతో దాదాపు సమానంగా ఎలక్ట్రల్ బాండ్స్ తెలుగుదేశం పార్టీ సంపాదించిన సంగతిని ఈ మీడియా చాలా కన్వీనియంట్గా దాచేసింది ఆ డబ్బులు అన్ని పక్కన పెట్టి మళ్ళీ జనాల దగ్గర డబ్బులు దండడం మొదలుపెట్టింది ఇక్కడ నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే అందరినీ ప్రజలందరినీ మీరు డొనేట్ చేయండి ఈ ఫండ్స్ విషయంలో కూడా ప్రమోట్ చేయండి ఒక స్పాన్సర్ ఇంకొక స్పాన్సర్ని ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని మీరు చెప్పండి చెప్పి ఎక్కడికక్కడ మీరు కూడా ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది ఇందులో ఎన్ఆర్ఐస్కి కూడా ఆల్ ప్రికాషన్స్ తీసుకున్నాం వాళ్ళు అవసరమైతే ఏ విధంగా పే చేయాలి నిబంధనలు ఏమున్నాయి ఎన్ఆర్ఐ పేమెంట్లకంతా కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి అవన్నీ ఏ విధంగా ఇది చేయాలో ఫస్టే వెరిఫై చేసాం ఆల్ పర్మిషన్స్ ఉన్నాయి వాళ్ళు వచ్చినప్పుడే వాళ్ళు డొనేషన్స్ కూడా వెరిఫై చేసిన తర్వాత ఇఫ్ దే ఆర్ ఎలిజిబుల్ దెన్ ఓన్లీ విల్ యాక్సెప్ట్. కాకినాడ జిల్లా పిఠాపురంలో జనసేనాని పవన్ కళ్యాణ్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఓడించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పట్టుదలతో ఉన్నారు ఈ మేరకు ప్రతి అవకాశాన్ని అనుకూలంగా మలుచుకునేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు పవన్ పై కాకినాడ ఎంపీ వంగా గీతను అభ్యర్థిగా ప్రకటించారు అలాగే వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే పెన్నెం దొరబాబును పిలిపించుకుని మాట్లాడారు వైసీపీ అధికారంలోకి రాగానే న్యాయం చేస్తానని హామీ ఇచ్చి పంపారు దీంతో వంగా గీత గెలుపు కోసం పనిచేస్తానని ఆయన ప్రకటించారు పిఠాపురంలో వైసీపీ గెలుపు బాధ్యతల్ని ఆయనకు అప్పగించారు అలాగే పిఠాపురం జనసేన ఇన్ఛార్జ్ శేషకుమారిని కూడా వైసీపీలో చేర్చుకున్నారు ఇలా టీడీపీ జనసేన నాయకుల్ని చేర్చుకోవడంతో పాటు సొంత పార్టీ నేతల్లోని అసంతృప్తులను బుజ్జగించడం వరకు బాగుంది కానీ వీళ్ళందరినీ క్షేత్రస్థాయిలో పని చేయించుకోవడంలో వైసీపీ విఫలమవుతోందన్న ప్రచారం జరుగుతోంది మరి ముఖ్యంగా ఎమ్మెల్యే పెన్నెం దొరబాబు పరోక్షంగా పవన్ కళ్యాణ్కు మేలు కలిగేలా తన వాళ్లను జనసేనలోకి పంపుతున్నారని సమాచారం వైసీపీ ప్రచారంలో పెన్నెం దొరబాబు అంటి ముట్టనట్టు ఉన్నారని తెలిసింది ముందుగా పార్టీలో ఉన్న నేతలందరికీ బాధ్యతలు అప్పగించడం పాటు ఏమాత్రం నెరవేరుస్తున్నారో తెలుసుకునే సమన్వయ కమిటీ ఏర్పాటు అవసరం ఎంతైనా ఉందని అధికార పార్టీ శ్రేణులు చెబుతున్నాయి పగడ్బందీ వ్యూహంతో ముందుకెళ్తేనే పవన్ ఓడించగలమంటున్నారు ముఖ్యంగా వెనుకబడిన వర్గాలకి చెందిన వారందరూ కూడా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న కార్యక్రమాలు ప్రజలకు ఇస్తున్న ప్రాధాన్యత పేదలను చూస్తున్న విధానము పేద ప్రజలకి వారు అందిస్తున్న అండదండలు చూసి వారందరూ కూడా పార్టీకి జాయిన్ అవడం జరిగింది ఈ రోజు మా నాయకులు అందరూ గ్రామ కమిటీలు అదేవిధంగా మండల పార్టీ అధ్యక్షులు అందరి సమక్షంలో వచ్చి ఈ రోజు మా పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది మరి మా అందరి తరఫున జగన్మోహన్ రెడ్డి గారి తరఫున ఈ అందరి కుటుంబాలని కూడా హృదయపూర్వకంగా వైఎస్ఆర్సీపీ పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం ఈ ఎన్నికల్లో అందరూ కలిసికట్టుగా మరి విజయాన్ని సాధించే దిశగా అందరూ ప్రయత్నించాలి ఇది ఈ ఎన్నికల విజయం అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ విజయం మాత్రమే కాదు ఇది ప్రజల విజయం పేద ప్రజల విజయం అట్టడుగు వర్గాల విజయం అందరి విజయంగా కావాలి ఈ రాష్ట్రంలో అన్ని వర్గాలకి న్యాయం జరగాలంటే వైఎస్ఆర్సీపీ ఉండాలనేది అందరి భావన అరకు అసెంబ్లీ సీటులో ఒకరు కాదు ఇద్దరు కాదు ముగ్గురికి టీడీపీ అధినాయకత్వం హ్యాండ్ ఇచ్చింది
2018లో మావోల దాడిలో హతుడైన అప్పటి సిట్టింగ్ ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావుకు న్యాయం చేస్తామని ఆయన కుమారుడు శ్రావణ్ కుమార్ని ఎమ్మెల్యే కాకుండా మంత్రిగా చంద్రబాబు చేశారు. 2019 ఎన్నికల్లో అరకు అసెంబ్లీ టికెట్ ఆయనకి ఇచ్చారు. అయితే ఆయన ఓటమి పాలయ్యారు. అప్పట్లో మావోల దాడిలో అరకు టీడీపీ మాజీ ఎమ్మెల్యే సివేరి సోమా కూడా మరణించారు. ఆయన కుమారుడు అబ్రహాంకి 2024లో టికెట్ ఇస్తామని అప్పట్లో బాబు హామీ ఇచ్చారు. తీరా చూస్తే కిడారి శ్రావణ్ కుమార్కి టికెట్ ఇవ్వలేదు. అబ్రహాంకి కూడా దక్కలేదు. వైసీపీ నుంచి వచ్చిన దొన్ను దొరకు టికెట్ని మొదటి జాబితాలో టీడీపీ ప్రకటించింది. బీజేపీ పొత్తుల్లో భాగంగా అరకు సీటుని ఆ పార్టీకి కేటాయించింది. మొదట బీజేపీకి పాడేరు ఇవ్వాలనుకున్నా అక్కడ నేతల అసంతృప్తుల నేపథ్యంలో అరకు సీటుకు బదలాయించారు. బీజేపీకి అరకులో ఏమాత్రం పట్టులేదు. ఎలా టికెట్ ఇస్తారని దొన్ను దొర మండిపడుతున్నారు. ఆయనతో పాటు అబ్రహీం తోడయ్యారు. తన తండ్రి మావోల దాడిలో మరణించారు అని కిడారి కుటుంబానికి ఒకసారి టికెట్ ఇచ్చిన చంద్రబాబు తనకు కూడా న్యాయం చేయాలి కదా అని ఆయన అంటున్నారు. చంద్రబాబు తమకు వెన్నుపోటు పొడిచారని ఆయన ఫైర్ అయ్యారు. తాను ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలుచుకుని వస్తాను అంటున్నారు. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నేను అడుగుతూ ఉన్నాను, ఒక తండ్రి పొజిషన్లో ఉన్న వ్యక్తి 2019లో నన్ను ఒక మాట చెప్పారు. 2024లో నీకు టికెట్ ఉంటుంది అబ్రహాము, ఈసారికి శ్రావణ్కి చేయి అని చెప్పి ఉన్నారు నన్ను. యాక్చువల్లీ ఆ రోజు నుంచి ఈరోజు అహర్నిశాలు రాత్రింపగలు పార్టీ కోసం భుజస్కంధాన్ని వేసుకొని మేము పార్టీకి పనిచేస్తే అదా మాకు ఇచ్చిన గౌరవం, అదా మాకు ఇచ్చిన ఇంపార్టెన్స్. పార్టీ ఒక్క మాట అడగకుండా ఆ రోజు మేము ఇన్ఛార్జ్ చేస్తే ఇవాళ అరకువేలి ప్రోగ్రాంలో వచ్చి డిక్లేర్ చేయడం ఏమాత్రం కరెక్ట్ అని నేనైతే అడుగుతా ఉన్నాను. ఏపీలో వాలంటీర్ల విషయంలో కూటమి రాజకీయాలు అవకాశవాదానికి పరాకాష్ఠగా మారాయి. ఒకవైపు వాలంటీర్లను అడుగడుగునా శంకించడం, వారిని అనరాని మాటలు అనడం, వారు అత్యాచారాలు చేస్తున్నారు, విమెన్ ట్రాఫికింగ్ చేస్తున్నారు, అదో ఉద్యోగమా, మగవాళ్లు లేని వేళ తలుపులు తడుతున్నారు, అక్రమ సంబంధాల వివరాలను తీసుకుంటున్నారు, వితంతువుల వివరాలు కనుక్కుంటున్నారు అంటూ తెలుగుదేశం జనసేన అధినేతలు వివిధ సందర్భాల్లో వ్యాఖ్యానించారు. చంద్రబాబు నాయుడు అయితే ఇష్టానుసారం మాట్లాడారు. వాలంటీర్లది గోనె సంచులు మోసే ఉద్యోగమని, అదో ఉద్యోగమే కాదని, మగవాళ్ళు ఇంట్లో లేని సమయం చూసి వాలంటీర్లు తలుపులు కొడుతున్నారంటూ మాట్లాడారు. ఇక పవన్ కళ్యాణ్ అయితే సరే తనకు కేంద్ర నిఘా వర్గాలు సమాచారం ఇచ్చాయంటూ నోటికొచ్చినట్టు పేలారు. ఆ కామెడీలు, ఆ మాటల సంగతి అలా ఉంటాయి. ఇప్పుడు వాలంటీర్లకు జీతాల పెంపు అంటూ చంద్రబాబు నాయుడు యూటర్న్ తీసుకున్నారు. మరి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ల మాటలు విని వాలంటీర్లపై సెటర్లు వేసిన వారు, వారి గురించి సినిమాల్లో సైతం జోకులు పెట్టిన వాళ్ళు, చంద్రబాబు పవన్లు అదే మాట మీద ఉంటారనుకుని అదో ఉద్యోగమే కాదంటూ సోషల్ మీడియాలో రెచ్చిపోయిన వాళ్ళకే ఇది అసలైన ఝలక్. పవన్, చంద్రబాబులకు ఒక విధానం, సిద్ధాంతం అంటూ ఏమీ ఉండదు. వాళ్ళు ఏది పడితే అది మాట్లాడతారు. ఆ తర్వాత అమాంతం యూటర్న్ తీసుకుంటారు. వారిని నమ్మి గుడ్డుగా అనుసరించే వాళ్లే బొక్కబొర్లా పడతారు. ఇది వారి నైజం. ఎవరు అడిగారండి మిమ్మల్ని వాలంటీర్స్? మీ కార్యకర్తలకేమని ఎవరు అడిగారా? ఏంటి లాభం ఉందా దాంట్లో? 5,000 రూపాయలతో మీరు ఏం ఉద్యోగం? అది గోనె సంచులు మోసే ఉద్యోగమా? బియ్యం సంచులు మోసే ఉద్యోగం మేము పెద్ద ఎత్తున ఇచ్చేసామని కథలు మాట్లాడతారా మీరు? వీళ్ళు పోయే చేసే పనులు ఇలాంటి తప్పుడు పనులా? ఎప్పుడంటే ఎప్పుడు ఇళ్ళకి వెళ్ళడం, డిస్టర్బ్ చేయడం, డే టైం మగవాళ్ళు ఉండరు, వెళ్ళిపోయి తలుపులు కొట్టడం. ఇది ఎక్కడదండి? ఇది ఎంత నీచమండి! ఇవన్నీ చూస్తే ఎంత బాధ వేస్తుంది, ఆవేదం వస్తుంది, ఆవేశం వస్తుంది. కేంద్ర నిఘా వర్గాల్లోని పెద్దలు నాకు చెప్పింది, వైసీపీ ఈ వాలంటీర్స్ టీంని పెట్టారు. ప్రతి ఊర్లో, ప్రతి గ్రామంలో ఎవరు మనిషి, ఏ కుటుంబంలో ఎంతమంది ఉంటారు, ఏ కుటుంబంలో ఆడపిల్లలు అక్కడ ఏమేమి ఉన్నాయి, వాళ్ళు ఎవరైనా అబ్బాయిలను ప్రేమిస్తున్నారా, వాళ్ళలో వితంతువులు ఉన్నారా, ఇట్లా ట్రాప్ చేసి హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతూ ఉంది వీళ్ళ ఇన్ఫర్మేషన్ వల్ల. నా కేంద్ర నిఘా వర్గాలను హెచ్చరించింది చెప్తున్నాను. ప్రతి గ్రామ వాలంటీరు ఈ పార్టీలో, ఈ గ్రామంలో ఎంతమంది ఉన్నారు, ఎన్ని ఇళ్ళు ఉన్నాయి, ఇంట్లో ఎంతమంది మగాళ్ళు, ఎంతమంది ఆడవాళ్ళు, ఎవరు ఏ పార్టీకి, ఎవరికి ఏ లోపాలు ఉన్నాయి, ఎవరు ఏమేమి అలవాట్లు ఉన్నాయి, ఇవన్నీ చేసి దాంట్లో ఒంటరి మహిళల్ని వీళ్ళు టార్గెట్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ కొంతమంది సంఘ విద్రోహ శక్తులకు ఇస్తే వాళ్ళని వీళ్ళు కిడ్నాప్ చేయడం కానీ, ట్రాప్ చేయడం కానీ జరిగి మిస్ అయిపోయారు ఇంతమంది. దాంట్లో వైసీపీ ప్రభుత్వంలో ఉన్న చాలా మంది
పెద్దల హస్తం ఉంది. ఇది నాకు కేంద్ర నిఘా వర్గాలు చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, యువతకి, ఆడపడుచులకి అందరికీ చెప్పమని నాకు చెప్పి. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి అసెంబ్లీ నియోజకవర్గంలో రాజకీయం రసవత్రంగా సాగుతోంది. ఇక్కడ రోజుకో మలుపు తిరుగుతోంది. ఇప్పటికే ఇక్కడ నుంచి టీడీపీ తరపున సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజు పోటీ చేస్తారని చంద్రబాబు నాయుడు ప్రకటించారు. దీంతో తనకు టికెట్ దక్కలేదని మనస్తాపం చెందిన మాజీ ఎమ్మెల్యే కలవపూడి శివరామరాజు స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. తాజాగా నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు పేరు ఉండి తెరపైకి వచ్చింది. ఇటీవల ఆయన టీడీపీలో చేరారు. దీంతో ఇప్పటికే ప్రకటించిన రామరాజును తప్పించి రఘురామకృష్ణంరాజుకు టికెట్ ఇస్తారని విస్తృతంగా ప్రచారం అవుతోంది. ఈ మేరకు సిట్టింగ్ ఎమ్మెల్యేకు చంద్రబాబు నాయుడు పరోక్ష సంకేతాలు కూడా ఇచ్చారు. రామరాజుకు కాదని రఘురామకృష్ణంరాజుకు టికెట్ ఇస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకునేది లేదని టీడీపీ శ్రేణులు హెచ్చరించాయి. మరోవైపు రామరాజు తన మనసులో మాట బయటపెట్టారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తాను పోటీలో ఉంటానని సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజు తేల్చి చెప్పారు. టీడీపీ టికెట్ వచ్చినా రాకున్నా పోటీ మాత్రం ఖాయమని ఆయన స్పష్టం చేయడంతో టీడీపీ ఇరుగున పడింది. టీడీపీకి కంచుకోట లాంటి నియోజకవర్గంలో తాజా పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే రెబల్ అభ్యర్థిగా ప్రచారం చేసుకుంటుండడం, రఘురామకృష్ణరాజుకు ఇస్తే రామరాజు కూడా మాజీ ఎమ్మెల్యే బాటలో నడిస్తే అంతిమంగా వైసీపీ లబ్ధి పొందుతుందని టీడీపీ పెద్దలు భయపడుతున్నారు. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని టాప్ స్టోరీస్తో కలుద్దాం. నమస్తే.